మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జేడి కేడి ఇద్దరు కూడా ఆదిత్యపురం కేసు మీద ఆ ఊరికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఆ ఫైల్ ఏమో పైన ఉంది అని ఒకతను అంటూ ఉంటాడు. ఎక్కడ మీ గదో చెప్పండి సార్, నేను వెళ్ళి ఆ ఫైల్ తీసుకొస్తాను అని కేడి అంటాడు. పైన నా గదిలో ఒక దగ్గర ఉంది అని చెప్తూ ఉంటే ఆ ఫైల్ కోసం కేదార్ పై గదికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆయన కూతురు మేఘన నిద్రలేస్తుంది. కళ్ళు మూసుకొని వాళ్ళ నాన్న గదిలోకి వచ్చాడని, డాడ్ వచ్చేసారా, గుడ్ మార్నింగ్ డాడ్ అని కళ్ళు మూసుకొని కేదార్ని పట్టుకొని కేదార్ బొగ్గపై ముద్దు పెట్టేస్తుంది. కేదార్ అయితే చాలా షాక్ అయి మేఘన్ని చూస్తూ ఉంటాడు. మేఘన ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. ఏంటి, ఎవరు నువ్వు అని కేదార్ని తోసేస్తుంది. ఇక మేఘన కింద పడిపోతూ ఉంటుంది. కేదార్ పట్టుకుంటాడు. ఇద్దరు కూడా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. బామ్మ అక్కడే ఉంటుంది, ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. డాడ్ డాడ్ అని మేఘన అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విన్న జేడి ఇక వాళ్ళ నాన్న అందరూ కూడా కేదార్ దగ్గరికి వస్తారు. కేదార్ మేఘన ఒకరినొకరు పట్టుకొని ఇంకా కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అప్పుడే జేడి అక్కడికి వస్తే మళ్ళీ కింద పడినంత గట్టిగా పట్టుకొని అవసరం లేదులే అని జేడి అంటుంది. ఇంకా జేడీని చూసి కేడి అయితే మేఘనను వదిలేస్తాడు. ఏం జరిగిందమ్మా, ఎందుకు వచ్చావు అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు. జరగకూడదు ఏమీ జరగలేదులేరా, నువ్వే వచ్చావు అనుకుని నా మనవరాలు ఇదిగో నా మనవడి బొగ్గ మీద ముద్దు పెట్టేసింది, గుడ్ మార్నింగ్ చెప్పింది అంతే అని, జరగకూడదైతే కాదు అని బామ్మ అంటుంది. ఏంటి, ముద్దు పెట్టిందా అని, జరగకూడదు కాదా అని కేడి ఈ వైపు జేడి చూస్తూ అడుగుతూ ఉంటుంది. అయ్యో సారీ సారీ అన్నట్లు ఇక కేడి జేడి వైపు చూస్తూ ఉంటాడు. జేడి కేడి ఇద్దరు కూడా ఇక మెట్లు దిగుతూ ఉంటారు. జేడి కావాలని తన కాలుని అడ్డుపెట్టి కేడి కింద పడకుండా పట్టుకుంటుంది. జాగ్రత్త కేడి, చూసి నడవాలి కదా, కింద పడితే మూతి పగిలిపోతుంది, జాగ్రత్త అని ముద్దు పెట్టినందుకు కేదార్కి ఇక జేడి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.